కేవీవీపురం మండలం పాతపాలెం వద్ద గల ఓలు రాజచెరువు గండిపేడి ముప్పుకు గురైన ప్రాంతాలకు సత్తివేడు ఎమ్మెల్యే ఆదిమూలంతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్ పరిశీలించారు. రేపు మధ్యాహ్నం కల్లా ఇల్లు అన్ని అన్ని వీటిని తీయడానికి టైం పట్టింది. కరెంటు వీధుల్లో వచ్చిందా? అంత ఇల్లు ఒళ్ళు వెళ్తే సార్ మళ్ళీ మనం ఈ సైడ్ నుంచి తెచ్చి పెట్టి క్లీన్ చేయాలి. కేబుల్ పేమెంట్ చేసి ఫోన్ మీద పెట్టేసి చార్జ్ చేసి షార్ట్ లైన్లో తర్వాత ఊర్లో ఇళ్ళ కరెంట్ మామూలుగా గేదెలకి ఆవులకి అయితే 40,000 ఇస్తామా? ఇదే ఇల్లు ఉండేది, ఇల్లు పోయిందా? చొప్పున ఆవు గేదెలకి ఒకదానికి 40,000 చొప్పున ఒక 2 రోజులు ఎంత ముందు క్లీన్ చేస్తాము, మళ్ళీ అన్నీ వచ్చి ఇస్తాము. ఖచ్చితంగా అందరికి చేస్తారు కదా. ఒకసారి వచ్చారా? రాలేదు మీరు ఇంటికి కొన్ని రోజులు ముందు ఇది క్లీన్ అవ్వని, క్లీన్ అయ్యి కరెంట్ అంతా తెప్పిస్తాం ఒక 2 రోజుల్లో. తర్వాత అంతా కూడా నష్టపరిహారం ఆధారపడుతుందా? ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందా? అది కూడా కరెంట్ రావడానికి స్ట్రీట్ లైట్స్ అంతా నైట్ కల్లా వస్తున్నాయి. ఇళ్లల్లో కరెంట్ రావడానికి 2 days పడుతుంది. అన్ని తడిచిపోయినాయి వాడు తీయడానికి. ఇదంతా వీధుల్లో కొంచెం నచ్చింది కానీ ఇళ్లలో అంతా తీయడానికి 2-3 days పడుతుంది. చాలా అంటే ఇళ్లలో ఏమన్నారంటే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది అన్నారు. వాట్ వీ కెన్ డూ ఇస్ మై సజెషన్, కెన్ గివ్ ఆల్ ఒక్కొక్క క్యాన్ ఒక ఇంటికి ఇట్ ఈస్ వాటర్ నెక్స్ట్ ఈ హౌస్ కూడా వేరే యూటెన్సిల్స్ కిచెన్ సెట్ టూ థింగ్స్ వస్తుంది. వాళ్ళందరికీ అన్ని చేయించుకోండి, అందరం బాగా చేద్దాం. ఇంకా రోడ్లు కానీ ఇప్పుడు ఊర్లో అందరికి వస్తుంది. మళ్ళీ ఒకరికి ఇచ్చి ఒకరు రాలేదంటే పట్టుకోండి. సంపూర్ణమ్మ ఖర్చులకి ఇప్పుడు గోవిందమ్మ గోవిందమ్మ మీ రేషన్ కార్డులు గోవిందమ్మ గోవిందమ్మ పేరు పెట్టించారు. నగరం అశ్విని ముందరమ్మ సార్ ఓకే
చూడండి సార్, మీరు చెప్పుకోండి. మళ్ళీ మిగతా ఇంట్లో ఏమేమి నష్టం జరిగిందో వాటికి మళ్ళీ చెప్తాను. ఇది మామూలు ఇప్పుడు 3 రోజులకి కావాలి దాంట్లో. ఓకే రైట్. మొత్తం క్లీన్ చేయడానికి ఒక 2 రోజులు సమయం పట్టింది. మీరు చూస్తుంటారు, అధికారులు మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు, ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మీ సహాయం కోసమే అందరం ఇక్కడ ఉన్నాము, కలిసి పని చేస్తాము. 2 రోజుల్లో మొత్తం ఊరంతా క్లియర్ చేస్తాం. ఈరోజు వీధి దీపాలన్నీ కూడా ఈరోజు రాత్రి కల్లా వీధులన్నీ కూడా లైట్లు వస్తాయి. ఇల్లు గోడలన్నీ కూడా తడిగా ఉన్నాయి కాబట్టి ఇంట్లో కరెంట్ ఇవ్వడానికి కొంచెం ఆరిన తర్వాత కరెంట్ ఇస్తాము. 2 రోజుల తర్వాత కరెంటు ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితి. మీ అందరికి కూడా భోజనాలు 2-3 రోజుల దాకా మేమే పెడతాము. అదేవిధంగా పడుకోవడానికి కూడా అక్కడ మన స్కూల్ ఇదంతా మోడల్ స్కూల్ అంతా పెట్టి అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ఇంటింటికి 3-4 నీళ్ళ బబుల్స్ ఎన్ని కావాలంటే అన్ని బబుల్ కూడా ఇస్తాము. ప్రస్తుతానికి నీళ్ళ క్యాను మీకు ఎవరెవరికైతే గొర్రెలు కానీ ఆవులు కానీ పశువులు ఏదన్నా చనిపోతే వాటన్నిటికి కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా నష్టపరిహారం ఇస్తాం. ఒక మేకకు కానీ గొర్రెకు కానీ 7,500, ఒక ఆవుకి 40,000, ఒక గేదెకి 50,000 లెక్కన ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఖచ్చితంగా మీ అందరికి ఇస్తాము. అదేవిధంగా ఇంట్లో ప్రతి ఒక్క ఇల్లు కూడా నీటి మునకలో ఉంది, నేను చూశాను. దానికి కూడా ప్రతి ఇంటికి 10,000 లెక్కన క్లీనింగ్కి వీటన్నిటి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు ఎవరిదైనా కూడా పడిపోతే, కొట్టాలు గిటాలు పడిపోయినాయి, ట్రాక్టర్లు పోయినాయి, బైకులు పోయినాయి, వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడానికి 25 కేజీల రైసు, అదేవిధంగా నిత్యావసర వస్తువులు అన్నీ ఇస్తున్నాము. అదేవిధంగా మీకు ఇబ్బంది లేకుండా వంట సామాను, 3,000 రూపాయల డబ్బులు, మళ్ళీ పడుకోవడానికి దుప్పట్లు, బ్లాంకెట్లు ఇవన్నీ ఈ వారానికి సరిపడన్నీ కూడా ఇస్తాము. మీరందరూ కూడా మీకు జరిగిన నష్టానికి గౌరవ ముఖ్యమంత్రి కూడా నిన్న మాతో మాట్లాడడం జరిగింది. అందరినీ వెళ్ళి వెంటనే తక్షణం మీకు అందరికి సహాయం చేయమన్నారు. అదేవిధంగా దీన్నే ఒక అదునుగా తీసుకొని ఒక మంచి మోడల్ ఎస్టీ కాలనీ కూడా చాలా మంది అడిగారు, వేరే చోట ఇంటి స్థలాలు ఇవ్వమని. ఖచ్చితంగా అందరికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాం, ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం. ఎవరు కూడా భయపడొద్దు, కంగారు పడొద్దు. అందరూ కూడా ప్రభుత్వం మీకోసం ఎప్పుడు కూడా ఆదుకుంటుంది, ఎటువంటి ఇబ్బంది పడొద్దు. అందరం కూడా కలిసి దీని నుంచి బయటపడతాం. ఎవరు కూడా బాధపడద్దు, ఐదారిపడద్దు. ప్రభుత్వం మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆదుకుంటుంది. థ్యాంక్ యూ.